ఇవాళ వారు చెప్పింది మీ ద్వారా మరొకసారి నేను రిపీట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే 10,000 కోట్ల రూపాయలైనా సరే లేక ఏ ఒక్క పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఇళ్ళని తీసుకోను, నాకు వాళ్ళ బాధ తెలుసు. ఒక ఇల్లు పోతుందని అంటే తన జీవితాంతం కష్టించి కట్టుకున్న ఇల్లు పోతున్నప్పుడు ఆ వ్యక్తి ఆ మహిళ కానీ ఇంకా ఏముంది నా భవిష్యత్తు చనిపోవాలనే బాధలు ఉంటారు. కాబట్టి ఈ సభాముఖంగా కీర్తిశేషులు వెంకటస్వామి గారి యొక్క స్మరించుకుంటూ నేను వాగ్దానం చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇక్కడ రేస్ కోర్స్ ఉంది ఓల్డ్ మలక్పేటలో, 150 ఎకరాలు ఉంటుంది. అంబర్పేటలో పోలీస్ అకాడమీ ఉంది, అక్కడ 200 ఎకరాలు ఉంటుంది. వారు ఇచ్చిన హామీ ఏంటంటే ఒకవేళ ఈ మూసీ సుందరీకరణతో జరుగుతున్న ప్రాజెక్టులో ఇవాళ నిర్వాసితులు ఉంటే ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇద్దామా, ఇల్లు కట్టిద్దామా, లేక నిరుపేదలకి గుడిసెలలో రేకులలో షెడ్లలో ఉంటూ మురికి బాధపడుతూ పిల్లలు చదువుకోలేక ఆరోగ్యం చెడిపోతున్న వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిద్దాం, వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టించడమే కాకుండా రివర్ బెడ్, FTL అండ్ బఫర్ జోన్ ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకి ఒకవేళ భూసేకరణ చేయాలని అంటే మనకు ప్రైవేట్ ఆస్తులు తీసుకోవాలన్నప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వమే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో భూసేకరణ చట్టం తీసుకోవడం జరిగింది. ఏ ప్రైవేట్ ఆస్తి తీసుకోవాలన్నా గతంలో ఈ వెసులుబాటు లేకుండే ప్రభుత్వం 4 రేట్లు మార్కెట్ రేట్ కన్నా ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారు చెప్పింది ఏంటంటే ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయి, ఏ ఒక్క నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఇల్లు తీసుకోవడం లేక తీసుకున్నప్పుడు తీసుకుంటే వాళ్ళకు స్థలము ఇల్లు కట్టుకోవడానికి చేయాల్సిన ప్రతి జాగ్రత్త కూడా తీసుకుంటామని కూడా చెప్పడమే కాకుండా ఇది రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం యొక్క ప్రతిపాదన, లేక హరీష్ రావు గారు కానీ కేటీ రామారావు కానీ ఈటల రాజేందర్ కానీ వాళ్ళ అనుభవంతో ముందుకు వచ్చి ప్రభుత్వం ఆహ్వానిస్తుంది, మీకు తగు సూచన ఉంటే ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడ రాజకీయాలు మానుకొని ప్రతిపక్ష పార్టీలకు మా అభ్యర్థన ఏంటంటే ఇవాళ ఎస్పెషల్లీ ఎల్బీ నగర్ ప్రాంత నియోజకవర్గ ప్రజలను చూసుకుంటుంటే ఆడపడుచులు రాత్రిళ్ళు నిద్రాహారాలు మాని బ్యాచులుగా నిద్రపోకుండా ఉంటా ఉన్నారు. ఈ వేదిక ద్వారా మూసీ ప్రాంతం నివసిస్తున్న ప్రజలకి మా విజ్ఞప్తి, మీరు ఈ రోజు నుంచి కానీ మొన్న కూడా చెప్పడం జరిగింది, ఈ రోజు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు మీరు జాగ్రత్తగా వినండి. ఎవరు కూడా నిద్రాహారాలు మానాల్సిన అవసరం లేదు. మీ పిల్లా జల్లలతోటి సుఖ సంతోషంతో ఉండండి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా మేము మాటిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ ముఖ్యమంత్రి చెప్పిన విషయాలను ప్రజలకు వివరించమని చెప్పినారు. ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న నా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ నా విజ్ఞప్తి, సీఎం గారు మాట్లాడింది మీకు పంపిస్తాం, మీరు ధైర్యంగా ఈ కాలనీలోకి వెళ్ళండి, నేను వస్తాను, మిగతా నాయకులందరం కూడా వస్తాం, వాళ్ళకి ధైర్యం చెప్తాం.